హాయ్ గైస్, అందరికి గుడ్ మార్నింగ్. నేనైతే రైడ్ చేసుకుంటూ మన తెలంగాణ దాటేసి నేనైతే యూపీ వరకు అయితే వచ్చేసిన. నేను మొత్తం తమ్నెళ్ళు పెట్టినట్టు ఢిల్లీ 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 అని. ఫైనల్ గా నేనైతే ఈ రోజు అయితే ఢిల్లీ వెళ్తున్నా. నేను ఇక్కడికి వచ్చి దగ్గర ఒక 4-5 డేస్ అయితే అయింది. ఇక్కడ మంచి రెస్ట్ తీసుకున్నా. మా వాళ్ళ కొంచెం హాలిడేస్ వస్తాయని చెప్పేస్తే ఎన్ని రోజులు అయితే ఇక్కడ రెస్ట్ తీసుకున్నా. ఎప్పుడెప్పుడు వెళ్దాం అనుకుంటున్నా ఢిల్లీ. ఈ రోజు అయితే స్టార్ట్ అవుతున్నా. నాతో పాటు మావాడు కూడా వస్తుండు. నా స్కూల్ మేట్, కాలేజ్ మేట్, డిగ్రీ మేట్, మొత్తం చుట్టాలు మొత్తం ఏ టు జెడ్ చిన్నప్పటి నుంచి దోస్తాను. బామ్మర్ది బా మొత్తం వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్. ఓకేనా విజయ్? ఓకే ఫ్రెండ్స్, మేమైతే స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు ఢిల్లీ. ఇదే మన బార్డర్. నేనైతే బార్డర్ దాటేసి, ఉత్తరప్రదేశ్ బార్డర్ దాటి నేనైతే ఢిల్లీలో అడుగు పెట్టేసిన. ఫైనల్గా ఇంకొక 2 కిలోమీటర్లు వెళ్ళిపోతే నేను ఇండియా గేట్ చూసేస్తా. మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో ఉన్నా నేను. ఢిల్లీ మా సూర్యాపేట గల్లీ నుంచి నేను ఢిల్లీ వరకు అయితే వచ్చేసిన. హైదరాబాద్ గల్లీలలో తిరిగినా కానీ ఢిల్లీలో ఉన్న గల్లీలో అయితే తిరగలే. ఏమో మేబీ ఈరోజు రేపు తిరగొచ్చు అనుకుంటా. నేషనల్ జువాలజికల్ పార్కు, మన హైదరాబాద్ జూ పార్కు, ఇది 2 సేమే. నేనైతే ఫైనల్ గా ఢిల్లీ వరకు అయితే వచ్చేసిన. ముందు కనిపిస్తుంది చూడండి మన ఇండియా గేటు. ఇక్కడ ముందుకు వెళ్ళేసి బైక్ ఎక్కడ పార్కింగ్ చేయాలి అని ఎవరినైనా అడుగుదాం. ఇక్కడ ఈ భయ్యాని అడుగుదాం. భయ్యా, ఏ బైక్ పార్కింగ్ किधर करना? आगे जाके पूछना. ఇదే ఇండియా గేట్. తెలంగాణ నుంచి రైడ్ చేసుకుంటూ వస్తే నాకు ఇక్కడ ఫస్ట్ టైం పోలీస్ ఒక ఆఫీ లైసెన్స్ ది, ఆర్సీ ది అని చూపిస్తున్నాడు. అడిగిండు. ఈ కార్ వెళ్ళిపోతే నెక్స్ట్ మనమే వెళ్ళి చూపించాలి. మొత్తం మన బండి కాగితాలు అయితే ఏ టు జెడ్ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి పంపించేసిండు. నన్ను హైదరాబాద్ నుంచి ఇంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఫస్ట్ టైం ఆపి లైసెన్స్ అవి మొత్తం చూపించమని చెప్పారు. చూపించేసి మళ్ళీ వెళ్తున్నాం పార్కింగ్లకి. 8049. హాయ్ గైస్, నేనైతే బైక్ పార్కింగ్ చేసేసి పార్లమెంట్ ఆఫ్ ఇండియా మరియు ఇండియా గేట్ మధ్యలో ఇక్కడికి వచ్చి అయితే నిలబడ్డా. సూర్యాపేట నుంచి బైక్ రైడ్ చేసుకుంటా ఇండియా గేట్ వరకు అయితే వచ్చేసిన. ఢిల్లీలో ఉన్న ఇండియా గేటు అదిగో అక్కడ బ్యాక్ సైడ్ దూరంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనమైతే అక్కడ దగ్గరికి వెళ్ళేసి టచ్ చేద్దాం. టచ్ చేసే ఛాన్స్ ఉందో లేదో ఇంకాసేపట్లో మీకైతే తెలుస్తుంది. ఇంకా మనమైతే ముందుకు వెళ్ళిపోదాం. నేను మా వాడు ఇద్దరం కలిసి ఇండియా గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. నా లుక్ బాగాలేదంట, కొంచెం చేంజ్ చేయమని చెప్తుండు మా వాడు. కొంచెం లుక్ చేంజ్ చేస్తా చూడండి. ఇదేలా ఉంది, బాగుందా? మేమైతే కొంచెం ముందు వరకు అయితే వచ్చేసినాం, అయినా చాలా దూరంగా కనిపిస్తుంది. మనం ఇంకా లేట్ చేయకుండా అండర్ పాస్ నుంచి అవతల సైడ్కి అయితే వెళ్ళిపోదాం. మనం ఇండియా గేట్ అయితే అవతల చూడడానికి ఇక్కడ అండర్ పాసింగ్ నుంచి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మావాడు స్టైల్గా దిక్కుంటూ వస్తుండు. ఇదే ఆ పాసింగ్. ఇటు నుంచి అవతలకి వెళ్తే అవతల సైడ్ అది ఇండియా గేట్ ఉంటుంది. మావాడు మొత్తం తక్షణంగా దాన్ని అబ్జర్వ్ చేస్తుండే ఎటు సైడ్ పోవాలని చెప్పేసి. ఏదో రోడ్ అంట. దీని కింద మొత్తం మన ఇండియా గేట్ మొత్తం బ్లూ ప్రింట్ అయితే ఉంది. అండర్ పాస్ ఎక్కడి నుంచి ఇండియా గేట్ ఎంత డిస్టెన్స్లో ఉందో మొత్తం ఏ టు జెడ్ ఈ అండర్ పాస్లో అయితే మొత్తం సెట్ చేసి పెట్టారు. మేము ఇక్కడ నుంచి మాట్లాడుకుంటేనే మేమైతే ఇండియా గేట్ విజయ్ చౌక్, మళ్ళీ నా పేరు మీద ఇంకో సర్కిల్ విజయ్ చౌక్, ఇండియా గేట్ విజయ్ చౌక్. మేమైతే అండర్ పాస్ నుంచి బయటకు వచ్చేసినాం. ఇండియా గేట్ మెరిసిపోతుంది. ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళి ఒకసారి టచ్ చేసి వచ్చేద్దాం. హాయ్ గైస్, నేనైతే అండర్ పాస్ నుంచి అయితే మొత్తానికి ఇండియా గేట్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇప్పుడు దీని హిస్టరీ చూసుకున్నట్టయితే 10 ఫిబ్రవరి 1921 దీన్ని అయితే నిర్మించడం జరిగింది. ఒకసారి టచ్ చేసి వద్దాం. నేనైతే ఇండియా గేట్ని టచ్ చేద్దాం అనుకున్నా కానీ దూరం నుంచి చూసి టచ్ చేద్దాం అనుకున్నా. తీరా దగ్గరకు వస్తే అక్కడ ఒక ఇండియన్ ఆర్మీ మన సోల్జర్ అయితే సెక్యూరిటీ ఉన్నాడు. టచ్ చేసే ఛాన్స్ కూడా లేదు. ఇక్కడ నుంచి మొత్తం క్లోజ్ చేసారు. ఏది చూడాలన్నా కానీ ఇక్కడ నుంచి చుట్టుపక్కల పబ్లిక్ అయితే ఎక్కడి నుంచి చూస్తున్నారో అక్కడి నుంచే చూసుకోవాలి. ఒకసారి మీరు కూడా మంచిగా చూడండి కింది నుంచి పై వరకు.
దిస్ ఈజ్ ఇండియా గేట్. ఇక ఎవరో ఇక్కడ ముందు నుంచి ఇక్కడ క్రాస్ చేయడానికి చూస్తే మన సార్ రావద్దని చెప్తున్నారు. బహుశా ఇక్కడ నుంచి ఎలా లేదనుకుంటా. నేను టచ్ చేద్దాం అనుకున్నా కానీ ఇగో కొంచెం అక్కడ సైడ్కి వెళ్ళి కూడా చూస్తా. ఒకసారి సైడ్కి వెళ్ళి టచ్ చేసే ఛాన్స్ ఉంటే టచ్ చేస్తా, లేకపోతే ఇక్కడ నుంచే చూసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవడమే. ముందు నుంచి చూసినా టచ్ చేసే ఛాన్స్ లేదనుకున్నా కానీ సైడ్కి వచ్చిన తర్వాతే అర్థమైంది టచ్ చేసే ఛాన్స్ ఉంది. ఇగో మీ అందరి ముందు టచ్ చేస్తున్నా ఇండియా గేట్ని. సూర్యాపేట హైదరాబాద్ తెలంగాణ అబ్బాయి, ఒక తెలుగు అబ్బాయి గ్లామర్ బండి మీద హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు బైక్ రైడ్ చేసుకుంటూ వచ్చి ఇండియా గేట్ని టచ్ చేసి మళ్ళీ రిటర్న్ కూడా వచ్చేస్తా. నేను చిన్నప్పుడు బుక్కులలో చదివేటప్పుడు ఇండియా గేట్ అంటే వేరే రాష్ట్రాలు వేరే దేశాల వాళ్ళందరూ కలిసి మన ఒకటే గేట్ ఉంటుందేమో మన ఇండియాకి రావడానికి, ఆ గేట్ ఇండియా గేట్ అనుకునేటోని చిన్నప్పుడు. కానీ కాదని కొంచెం పెద్దగా అయిన తర్వాతే తెలిసింది. దిస్ ఈజ్ ఇండియా గేట్. 1910వ సంవత్సరంలో నిర్మించబడిన ఇండియా గేట్. ఒకసారి సుభాష్ చంద్రబోస్ గారి స్టాచ్యూ కూడా చూపిస్తాను. అటు సైడ్ ఉంది చూడండి. ఇగో ఇక్కడ నుంచి ఒక 100 మీటర్ దూరంలో అయితే ఉంది అది స్టాచ్యూ. ఒకసారి ఈవినింగ్ పూట ఇండియా గేట్ని ఒకసారి వ్యూ చూడండి. బ్యాక్ సైడ్ సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో పబ్లిక్ కూడా బాగానే వచ్చారు. నేను ఇంత పబ్లిక్ వస్తారని అనుకోలేదు. నేను రావడమే ఫస్ట్ టైం. లాంగ్ నుంచి చూపించిన సుభాష్ చంద్రబోస్ గారి స్టాచ్యూ దగ్గరికి అయితే నేను వచ్చేసిన. సెల్యూట్. సుభాష్ చంద్రబోస్ గారి స్టాచ్యూ దగ్గర నుంచి ఇండియా గేట్ని చూడండి. ఈవినింగ్ టైం చెట్టు అడ్డం వచ్చింది కానీ అద్దరిపోతుంది. నేను కూడా సైడ్కి వెళ్తున్నా. రైట్, వచ్చింది ఈవినింగ్ టైం వ్యూ. ఇక మొత్తం పొద్దున్న నుంచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చి తిరిగి ఇక ఇక్కడికి వచ్చి కూలబడ్డాం లాస్ట్కు నేను మా వాడు. బైక్ పార్కింగ్ చేసి ఇండియా గేట్ చూసి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ టైర్లో అయితే గాలి లేదు, పంచర్ అయింది అనుకుంటా. ఇక్కడ దగ్గరలో పంచర్ షాప్ ఎక్కడ ఉందో పెట్రోల్ బంకులలో అయితే ఉంటుంది. ఎవరినైనా అడిగేసి ముందు వరకు అయితే వెళ్ళాలి. నెట్టుకుంటూ వెళ్తున్నాం మేమైతే. ఫైనల్గా అయితే చేరుకున్నాం. పంచర్ అయింది బంకు కోసం వెతికి 1 కిలోమీటర్ నడిచి ఫైనల్గా అయితే చేరుకున్నాం. మా వాడు కష్టపడి నడుపుతుండు దాన్ని. టైర్లో గాలి దిగిందో పంచర్ అయిందో తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గాలి చెక్ చేపిస్తున్నాం మేము. పంచర్ అయిందో లేకపోతే గాలి దిగిందో చూద్దాం. గాలి చెక్ చేపిస్తే ఒక్క 2 మినిట్స్ కూడా ఆగుతలేదు బైక్లో. ఇంకేం చేద్దామని పంచర్ చేయమని చెప్పేసినాం. పంచర్ అయితే చేస్తుండన్న. పంచర్ అయిపోయిన తర్వాత మేమైతే ఈ నైట్ టైం ఎక్కడ ఉండాలో ఏమో అని అన్నని కొద్దిసేపు ఆగిన తర్వాత అడిగితే ఇక్కడ దగ్గరలో గురుద్వారా ఉంటుంది, ఆ గురుద్వారాలోకి వెళ్ళేసి నైట్ మొత్తం స్టే చేసుకోవచ్చు అని చెప్పిండు. ఫుడ్ బెడ్ మొత్తం ఫ్రీగానే ఉంటుంది అని చెప్పిండు. అందుకే పంచర్ అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ నుంచి స్ట్రైట్గా అక్కడికైతే వెళ్తున్నాం. అక్కడ మాకు ఉండడానికి ఉంటుందో లేకపోతే నైట్ బయటనే పడుకోవాల్సి వస్తుందో మాకైతే ఏం అర్థమైతలేదు. ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాం మేమైతే. ఢిల్లీలో బైక్ పంచర్ అయిపోయిన తర్వాత మేమైతే నైట్ పడుకోవడానికి ఎక్కడ అని అనుకుంటున్నాం. ఇండియా గేట్ నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న బంగ్లా సాహెబ్ గురుద్వారాలో మనకైతే నైట్ టైం బెడ్ ఫుడ్ మొత్తం ఫ్రీగానే ఉంటుందని చెప్తే మేమైతే ఇక్కడికి వచ్చేసినాం. ఓకే గైస్, మాకైతే బెడ్ దొరికిందో లేదో మీకు తెలుసుకోవాలని ఉంటే నెక్స్ట్ వీడియోలో చూడండి. వీడియోలు ఎంత అవుతుందని నేనైతే పార్ట్స్గా డివైడ్ చేసిన. ఇదైతే పార్ట్ 3. ఓకే గైస్, రేపైతే మేము పొద్దున్నే లాల్ కిలా మరియు ఇంకా ఢిల్లీలో ఉన్న ప్లేసెస్ అయితే చూద్దాం. లవ్ యూ గైస్, బాయ్ సబ్స్క్రైబ్.